Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 8 Kingdoms and Empires. Kingdoms and empires ku difference ఏంటో. సో యాక్చువల్గా కింగ్డమ్ అంటే ఇట్స్ ఏ ల్యాండ్ అనమాట. సో సేమ్ రీజియన్ ఆర్ సేమ్ టెరిటరీ కలిగినటువంటి ఒక కింగ్డమ్. సో దీన్ని కింగ్ లేదా క్వీన్ రూల్ చేస్తారు. అండ్ ఎంపైర్స్ అంటే ఇది ఒక సావరిన్ స్టేట్. సో ఇందులో కంట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ కల్చర్స్ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కేవలం ఈ సావరిన్ స్టేట్ని సింగిల్ ఇండివిజువల్ పర్సన్ ఎంపరర్ లేదా ఎంప్రెస్ పాలిస్తారనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కింగ్డమ్ అండ్ ఎంపైర్స్. లెర్నింగ్ అవుట్కమ్స్ ద స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు. ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం? లెర్న్ అబౌట్ ద మౌర్యన్ డైనాసిటీ అండ్ అశోక దామా. ఈ చాప్టర్ ద్వారా మనం మౌర్యాన వంశీకుల గురించి తెలుసుకోబోతున్నాం. సో డైనాసిటీ అంటే ఏంటి అంటే ఒకే ఫ్యామిలీ లాంగ్ పీరియడ్గా రూల్ చేశారనుకోండి, సో ఆ ఫ్యామిలీని మనం డైనాసిటీ అంటాం. ఓకే, అండ్ అశోకధామ గురించి కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. Know about important kings of Gupta dynasty and their important contributions in different fields. సో అదేవిధంగా గుప్తా డైనాసిటీ గురించి, సో వీళ్ళలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కింగ్స్, వీళ్ళ వంశంలో గుప్తా రాజవంశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు అండ్ వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకుందాం. లెర్న్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ కాంటెంపరీ కింగ్డమ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ దేర్ ఆర్కిటెక్చర్. మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కంటెంపరీ కింగ్డమ్స్ ఏమేమి ఉన్నాయో అండ్ ఈ కింగ్డమ్స్లో ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో కూడా మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో కింగ్డమ్స్ అండ్ ఎంపరర్స్లో మౌర్యానా డైనాసిటీ, గుప్తా డైనాసిటీ అండ్ సౌత్ ఇండియన్ డైనాసిటీస్. సో ఈ సౌత్ ఇండియన్ డైనాసిటీస్లో అగైన్ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, పల్లవాస్, చాళుక్యాల్స్, సో వీళ్ళంతా కూడా వస్తారు. మౌర్యానా డైనాసిటీ వచ్చేసి 322 187 BCE అండ్ గుప్తా డైనాసిటీ వచ్చేసి 319 to 543 CE. We have learnt about 16 great kingdoms in the previous chapter. They fought for supremacy. Magadha became powerful among 16 great kings. యాక్చువల్లీ మనం ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ చాప్టర్లోనే తెలుసుకున్నాం కదా. సో ఆ చాప్టర్లో మనం 16 గ్రేట్ కింగ్డమ్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, అందులో మగధ కూడా చాలా పవర్ఫుల్ కింగ్డమ్ అని చెప్పొచ్చు. అండ్ సో ఈ కింగ్డమ్స్ని రూల్ చేసేవారంతా కూడా చాలా వరకు సుప్రీమసీ కోసం పోరాడుతూ వచ్చారు. ఓకే, ఆ 16 కింగ్డమ్స్లో ఒకటి పవర్ఫుల్ అయినది మగధ కింగ్డమ్. ప్రీవియస్ చాప్టర్లో తెలుసుకున్నాం. ఏ టెరిటరీ రూల్డ్ బై కింగ్ వాస్ కాల్డ్ కింగ్డమ్. లార్జర్ కింగ్డమ్స్ వర్ కాల్డ్ ఎంపైర్స్. In this chapter, we will learn some great empires and kingdoms in our country in the ancient period. ఓకే, సో మామూలుగా మనం ఒక టెరిటరీ రీజన్ని ఎవరు పాలిస్తారు? రాజు పాలిస్తాడు. సో దాన్నే మనం కింగ్డమ్ అంటాం, రాజ్యం అంటాం. ఓకే, అండ్ ఒకే రాజ్యం కాకుండా ఒకటి కన్నా ఎక్కువ లార్జర్ కింగ్డమ్స్ ఉన్నట్టయితే దాన్ని మనం ఎంపైర్స్ అంటాము. ఓకే, స్టార్టింగ్లో నేను డిఫరెన్స్ చెప్పాను. సో అందులో మెనీ కంట్రీస్ ఉంటాయి, మెనీ కల్చర్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇట్ ఈస్ అ సావరిన్ స్టేట్ అవుతుంది. ఎంపరర్ లేదా ఎంప్రెస్ రూల్ చేస్తారు. అండ్ కింగ్డమ్ అనగానే ఒక టెరిటరీ ల్యాండ్ అనమాట. సో రూల్డ్ బై కింగ్ ఆర్ క్వీన్. ఈ చాప్టర్లో మనం ఇంకా ఏన్షియంట్ పీరియడ్లో మన యొక్క దేశంలో గ్రేట్ ఎంపరర్స్ ఎవరున్నారు, అలాగే కింగ్డమ్స్ ఎవరున్నారో తెలుసుకుందాం. మౌర్యన్ డైనాసిటీ. సో మౌర్యన్ డైనాసిటీ గురించి తెలుసుకుందాం. మౌర్య చంద్రగుప్త బికమ్ ద కింగ్ ఆఫ్ మగధ విత్ ద హెల్ప్ ఆఫ్ కౌతిల్య. దే dethroned Mahapadmananda of Nanda dynasty and established the Mauryan Empire. The Mauryans had a strong and powerful army.
They conquered large part of North India. They ruled from Pataliputra. Okay. సో కౌతిల్య హెల్ప్తో మగధ రాజ్యానికి మౌర్య చంద్రగుప్త రాజైనాడనమాట. సో ఎవరి యొక్క సహాయంతో? కౌతిల్య సహాయంతో. సో ఫస్ట్ మగధ రాజ్యానికి ఎవరు రాజు అంటే బింబిసార, అతని కొడుకైనటువంటి అజాతశత్రు. సో వీళ్ళిద్దరూ పవర్ఫుల్ కింగ్స్ అనమాట అప్పట్లో. సో వీళ్ళ తర్వాత కౌతిల్య సహాయంతో మౌర్య చంద్రగుప్త మగధ రాజ్యానికి రాజైనాడు. ఓకే. అండ్ సో సో వీళ్ళు నందా డైనాసిటీకి కింగ్ అయినటువంటి మహాపద్మనందను డెత్రోన్ చేశారనమాట. సో అంటే కన్క్వైర్ చేసి ఈ మౌర్యన్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎప్పుడైతే ఈ కింగ్డమ్స్ అన్నీ కూడా మౌర్య చంద్రగుప్తకి చేరుతాయో సో ఈ రాజ్యాలన్నీ కూడా మౌర్యన్ రాజ్యాలుగా మారుతాయి అనమాట. అంటే మౌర్యన్ ఎంపైర్గా మారుతాయి. సో ఈ మౌర్యన్కు పవర్ఫుల్ ఆర్మీ, అలాగే స్ట్రాంగ్ ఆర్మీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ నార్త్ ఇండియాని కూడా వీళ్ళు జయించారనమాట. ఓకే. నార్త్ ఇండియాలో చాలా వరకు లార్జ్ పార్ట్ అంతా కూడా వీళ్ళు జయించడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క పాలన ఎక్కడి నుంచి మొదలెట్టింది అంటే పాటలిపుత్ర. సో పాటలిపుత్ర నుంచి వీళ్ళ యొక్క పాలన కొనసాగింది. డూ యూ నో మెగాథిన్స్ వాజ్ ఏ గ్రీక్ అంబాసిడర్. He was in the court of Chandragupta Maurya. He wrote a book named Indica, which is a source to know about the Mauryan administration. ఓకే. సో మెగాథీన్స్ అనేటువంటి ఒక పర్సన్ వచ్చేసి గ్రీక్ అంబాసిడర్ అనమాట. ఇతను చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో ఉండేవాడు. సో ఇతను ఒక బుక్ని రాశాడు. సో ఈ బుక్ నేమ్ వచ్చేసి ఇండికా. ఓకే. సో ఇండియాలో ఏముంటుంది అంటే మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి మొత్తం ఉంటుందన్నమాట. ఓకే. సో ఇట్స్ ఎ సోర్స్ టు నో అబౌట్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేదో మనకు ఈ బుక్ ద్వారా తెలుస్తుంది. ఈ వాజ్ ఏ గ్రీక్ అంబాసిడర్. కౌతిల్య. విష్ణుగుప్త వాజ్ ఆల్సో నోన్ యాజ్ చాణక్య. హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. అర్థశాస్త్ర వాజ్ ఈజ్ ఫేమస్ బుక్. ఓకే. సో మౌర్య చంద్రగుప్త ఏ విధంగా కింగ్ అయినాడని చెప్పాము? కౌతిల్య సహాయంతో. ఓకే. కౌతిల్య మీన్స్ ఇతనికి ఇంకొక నేమ్ వచ్చేసి విష్ణుగుప్త. ఓకే. ఇతన్ని చాణక్య అని కూడా అంటారు. చంద్రగుప్త మౌర్యకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? కౌతిల్య విష్ణుగుప్త. అండ్ అదేవిధంగా ఇతను రాసినటువంటి ఫేమస్ బుక్లో అర్థశాస్త్ర, ఇది తన యొక్క ఫేమస్ బుక్. ఎవరు? కౌతిల్య యొక్క ఫేమస్ బుక్. థింక్ అండ్ రెస్పాండ్. డూ యూ థింక్ చంద్రగుప్త కుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ద మౌర్యన్ ఎంపైర్ వితౌట్ చాణక్య? యాక్చువల్గా ఈ మగధ రాజ్యానికి ఎవరు కింగ్ అయినారు? మౌర్యాన చంద్రగుప్త. ఓకే. సో ఇతను ఎవరి యొక్క హెల్ప్తో కింగ్ అయ్యాడంటే కౌతిల్య హెల్ప్తో కింగ్ అయ్యాడు. సో ఇతనికి ఇంకొక నేమ్ ఉంది చాణక్య. సో చాణక్య లేకున్నట్టయితే ఈ చంద్రగుప్త మౌర్యన్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసేవాడా అంటే నో. ఓకే. దెన్ అశోక, బ్యాటిల్ ఆఫ్ కళింగ. సరే. సో ఇప్పుడు కళింగ యుద్ధం గురించి తెలుసుకుందాం. ఆఫ్టర్ చంద్రగుప్త మౌర్య, బిందుసార బికమ్ ద రూలర్ ఆఫ్ మగధ. లాటర్ హిస్ సన్ అశోక బికమ్ ద కింగ్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. ఓకే. సో ముందుగా మగధ రాజ్యానికి బింబిసార, అతని కొడుకైనటువంటి అజాతశత్రు పవర్ఫుల్ కింగ్స్ అయినారు. తర్వాత వచ్చేసి ఎవరైనారు? పద్మనంద గారు. ఓకే. సో అతని తర్వాత నెక్స్ట్ కౌతిల్య సహాయంతో మగధ రాజ్యానికి మౌర్యాన చంద్రగుప్త గారు కింగ్ అయినారు. సో ఇతని తర్వాత బిందుసార మగధ రాజ్యానికి కింగ్ అయినారనమాట. అండ్ నెక్స్ట్ ఇతని కాలం తర్వాత తన కొడుకు అయినటువంటి బిందుసార, తన కొడుకు అయినటువంటి అశోక మౌర్యన డైనాసిటీకు కింగ్ అయినాడు.
సో ఇక్కడ మౌర్యాన డైనాసిటీ అంటున్నాం. అంటే ఈ మౌర్యాన రాజవంశికులు అని అర్థం అన్నమాట. సో వాళ్ళ వంశం నుంచి వచ్చినటువంటి కింగ్ అని చెప్పొచ్చు. Ashoka wanted to establish a large kingdom. He fought many wars to expand his kingdom. Among them, Kalinga War was an important one. Kalinga was an independent state. It was located on the east coast of India. His grandfather made an unsuccessful attempt to conquer Kalinga. Okay, so బిందుసార రాజు అయినటువంటి కొడుకు ఉన్నాడు కదా, సో ఆ కొడుకు వచ్చేసి అశోక అనమాట. సో అతను మౌర్యాన డైనాసిటీకు కింగ్ అయ్యాడు. సో ఇతను ఏమనుకున్నాడంటే ఒక పెద్ద కింగ్డమ్ని స్థాపించాలనుకున్నాడు. సో అందుకని చెప్పి ఇతర రాజ్యాలతో యుద్ధాలు చేసి పోరాడాడు. అండ్ అందులో అంటే ఆ రాజ్యాలలో కళింగ వార్ అనేది, ఓకే, సో ఇతను చేసినటువంటి వార్లో కళింగ వార్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వారు. సో కళింగ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ స్టేట్ అనమాట. ఇది మన ఇండియాకు ఈస్ట్ కోస్ట్లో ఉంది. ఓకే, అండ్ అశోక గ్రాండ్ ఫాదర్ కూడా ఈ కళింగాన్ని జయించడంలో సక్సెస్ఫుల్ కాలేకపోయాడు. అశోక వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా కళింగ రాజ్యాన్ని సొంతం చేసుకోలేకపోయాడు అనమాట. ఈ వేజ్డ్ ఏ వార్ అగైన్స్ట్ కళింగ. His war against Kalinga turned into a bloody one. He conquered the king of Kalinga. Emperor Ashoka walked through the bloody battlefield of Kalinga. He saw a huge number of dead and wounded. Though he won the war, he felt very unhappy and decided not to wage any war year after. He realized that victory through Dhamma is a real victory, and he devoted the rest of his life to non-violence. He became the follower of Buddhism, which preaches non-violence. సో యాక్చువల్గా ఏమనుకున్నాడు, ఫస్ట్ కళింగ రాజ్యాన్ని జయించాలనుకున్నాడు. సో అందుకని చెప్పి ఎన్నో యుద్ధాలు చేశాడు, తన రాజ్యాన్ని పెంచుకోవాలనుకున్నాడు. సో అలాంటి యుద్ధాల్లో కళింగ యుద్ధం కూడా ఒకటి. ఓకే, సో నిజానికి ఇతను వచ్చేసి కళింగాకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం స్టార్ట్ చేశాడు. ఎలానైతే ఈ యుద్ధం కూడా చాలా పెద్దగా జరిగిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ సో ఆ ఎండ్ ఆఫ్ ద వార్ వచ్చేసి అశోక ఈ కళింగ కింగ్డమ్ని సొంతం చేసుకున్నాడు అనమాట. ఓకే, సో మొత్తానికి ఏం చేశాడు, కళింగ యుద్ధంలో జరిగినటువంటి ఆ బ్లడీ బ్యాటిల్ నుంచి నడుస్తూ వచ్చాడనమాట. సో నడుస్తూ వస్తూ ఉంటే ఆ యుద్ధంలో చనిపోయినటువంటి ఎంతోమంది ప్రాణాలను తను చూడడం, అంటే బాడీలను చూశాడనమాట. సో వాళ్ళంతా కూడా గాయాలైపోయారు అండ్ నెక్స్ట్ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. నిజానికి ఈ కళింగ యుద్ధం విన్ అయినప్పటికీ కూడా అశోకకి సంతోషం లేదు, ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఓకే, కొంతమంది గాయాల పాలయ్యారు. కాబట్టి ఈ యుద్ధం తర్వాత తను రియలైజ్ అయ్యాడనమాట, ఇప్పటి నుంచి ఎటువంటి యుద్ధాలు చేయకూడదు అని చెప్పి రియలైజ్ అయ్యాడు. ఓకే, తను నెక్స్ట్ వచ్చేసి రియలైజ్ అయ్యి తను ఒకటే అనుకున్నాడు, ధామా అనేదే ఒక రియల్ విక్టరీ అని తను రియలైజ్ అయ్యి తన జీవితం మొత్తం అంతా కూడా నాన్ వైలెన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించాడనమాట. సో మామూలుగా అయితే తన రాజ్యాన్ని పెంచుకోవాలని చెప్పి ఎన్నో యుద్ధాలు చేశాడు, కళింగ రాజ్యాన్ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా సంతోషం లేదు. సో రియలైజ్ అయ్యి తన లైఫ్ని అంతా కూడా నాన్ వైలెన్స్ సైడు ఇంట్రెస్ట్ చూపించాడనమాట. అండ్ నాన్ వైలెన్స్ డిఫెన్స్ చేసుకొని తను బుద్ధిజంని కూడా ఫాలో అవడం స్టార్ట్ చేశాడు. వై డిడ్ అశోక వాంట్ టు విన్ కళింగ? సో కళింగని ఎందుకు జయించాలనుకున్నాడు అంటే, కళింగ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ స్టేట్ అనమాట. కాబట్టి తన యొక్క రాజ్యాన్ని తన యొక్క రాజ్యంలోకి ఇటువంటి రాజ్యం కలిస్తే బాగుంటుంది కాబట్టి తను కళింగ రాజ్యాన్ని జయించాలనుకున్నాడు. వై వాజ్ అశోక నాట్ హ్యాపీ ఆఫ్టర్ కళింగ వార్? సో కళింగ యుద్ధం జరిగినాక కూడా, అంటే ఆ యుద్ధంలో గెలిచి ఆ రాజ్యాన్ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా అశోక ఎందుకు సంతోషంగా లేడు అంటే, సో ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఓకే, సో అందుకని చెప్పి తను రియలైజ్ అయ్యి నాన్ వైలెన్స్ ప్రీచెస్ బేస్ చేసుకొని బుద్ధిజంని ఫాలో అవుతున్నాడు అనమాట.
సో ద ఎంపైర్ ఆఫ్ అశోక 2250 ఇయర్స్ ఎగో. సో 2200 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా అశోక ఎంపైర్ అనమాట. ఓకే, లైక్ పాటలిపుత్ర నుంచి మొదలైందని చెప్పాను కదా. ఎక్కడ ఈ మగధ రాజ్యంతో పాటు మౌర్యాన చంద్రగుప్త పాటలిపుత్రతో పాటు తన యొక్క రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాడు. సో అందులో ఇవన్నీ కూడా ఈ కళింగ, సవర్ణగిరి, ఉజ్జయిని, తక్షశిల, పాటలిపుత్ర. సో ఇదంతా కూడా అశోక ఎంపైర్ అనమాట. ఐడెంటిఫై ద కింగ్డమ్ ఆఫ్ కళింగ ఇన్ ద ప్రెజెంట్ మ్యాప్ ఆఫ్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. ఓకే, సో ప్రెజెంట్ మ్యాప్, ఇండియా మ్యాప్లో మీరు కళింగ కింగ్డమ్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ నేమ్ ఆఫ్ కళింగ? ఇప్పుడు ప్రెజెంట్ మీరు కళింగ కళింగ కింగ్డమ్ని ఐడెంటిఫై చేశారనుకోండి, ప్రెజెంట్ నేమ్ ఉంటుంది. ఓకే, కళింగ ప్రెజెంట్ నేమ్ వచ్చేసి ఒడిస్సా అనమాట. ఓకే, సో ఈ కళింగకు వచ్చేసి హిస్టారికల్ రీజన్ ఎంతగానో ఉంది. ఇది మహానదికి అలాగే గోదావరి నదికి మధ్యన ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని బెంగాల్ అన్నారు, ఒడిస్సా అంటారు. ప్రజెంట్ ఏమంటారు? ఒడిస్సా అంటారు. ఈ అనెక్స్ కళింగాన్ని ఎవరు జయించారు అంటే అశోక జయించారు. అశోకాస్ ఇన్స్క్రిప్షన్ ఆన్ కళింగా వార్. ఓకే, సో యాక్చువల్గా అశోక అయితే కళింగ కింగ్డమ్ని జయించాడు కదా. సో జయించి తను రియలైజ్ అయ్యి నాన్ వైలెన్స్, ఓకే, సో నాన్ వైలెన్స్ సైడ్కు ఇంట్రెస్ట్ చూపించాడనమాట. సో కళింగ వారి మీద అశోక యొక్క ఇన్స్క్రిప్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో తన యొక్క రైటింగ్స్, అశోకాస్ ఇన్స్క్రిప్షన్ ఆన్ కళింగ వార్ వాజ్ ఫౌండ్ ఆన్ ద రాక్ ఎడిక్ట్ నంబర్ 13. Observe the given information in the inscription. The meaning of the inscription is given for understanding. ఓకే, సో యాక్చువల్గా కళింగ యుద్ధం మీద అశోక వచ్చేసి రైటింగ్స్ ఇచ్చాడు. సో ఈ రైటింగ్స్ మనకి ఎక్కడ కనిపించాయంటే రాక్ ఎడిక్ట్ మీద కనిపించాయి. అండ్ ఈ ఇన్స్క్రిప్షన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అర్థం కావడానికి ఇచ్చారు, చూద్దాం. సో దిస్ ఈస్ ద అశోకాస్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ప్రాకృత్ స్క్రిప్ట్. ఓకే, సో ఏ స్క్రిప్ట్లో రాశారు? ప్రాకృత్ స్క్రిప్ట్లో. ప్రాకృత్. ఓకే, మనకి ఎలా అయితే సంస్కృతం ఉందో అలాగే ప్రాకృత్ స్క్రిప్ట్ కూడా ఉంది అప్పట్లోనే. Whenever an independent land is conquered, lakhs of people die and many are taken prisoners. That is why I am sad. I believe that winning people through Dhamma is much better than conquering them through force. I am inscribing this message for the future so that my son and grandson should not think about war. Instead, they should try to think about the ways to spread Dhamma. Dhamma is the Prakrit word for Dharma. ఓకే, సో ఈ కళింగ వారి మీద అశోక కొన్ని ఇన్స్క్రిప్షన్స్ రాశాడని చెప్పాం. సో దీంట్లో తను ఏం రాశాడు అంటే, సో ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్ ల్యాండ్ని జయిస్తామో అందులో కొన్ని లక్షల్లో మరణాలు సంభవిస్తాయి, అంటే కొన్ని లక్షల జీవితాలు మరణిస్తాయి అని చెప్తున్నారు. ఓకే, అండ్ అందులో ఉన్నటువంటి ఆ ఇండిపెండెంట్ ల్యాండ్ నుంచి ఉన్నటువంటి పీపుల్ని అంతా కూడా ప్రిజనర్స్గా, బానిసలుగా మనం వాళ్ళను ఉంచుకుంటాం, స్లేవ్స్గా ఉంచుకుంటాం, అండ్ కొంతమందిని ఖైదీలు పాలు చేస్తాం. ఓకే, సో ఈ విధంగా చేయడం అంతా కూడా అశోకకు చాలా బాధాకరమైంది అన్నమాట. ఇండిపెండెంట్ ల్యాండ్ జయించినప్పటికీ కూడా అందులో కొన్ని లక్షల మంది ప్రాణాలు వెళ్ళిపోయాయి, ఇంకొంతమందినేమో ఖైదీల పాలు చేశారు. ఓకే, సో అందుకని చెప్పి అశోక చాలా బాధపడుతున్నారు. నిజానికి ఇక్కడ విన్ అవ్వడం అంటే ఏంటి అంటే, విన్ అవ్వడం అంటే ధర్మంగా విన్ అవ్వడం అనమాట. ఓకే, సో ఫోర్స్గా
జయించడం కాదు, ధర్మంతో జయించడం అని అతను నమ్ముతున్నాడు. అండ్ ఈ మెసేజ్లో తను ఫ్యూచర్కి చెప్పాలనుకుంటున్నాడు. అంటే తన కొడుకు కావచ్చు, లేదా తన మనవడు కావచ్చు, ఎవరైనా కానీ యుద్ధం గురించి ఆలోచించకూడదు. సో యుద్ధానికి బదులుగా ఏ విధంగా ధర్మాన్ని స్ప్రెడ్ చేయాలో, ఏ విధంగా ధర్మాన్ని విస్తరించాలో తెలుసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఈ మెసేజ్లో ఫ్యూచర్కి ఒక మెసేజ్ ఇస్తున్నాడు అనమాట. అంతే కదా. సో ఎంతోమంది ప్రాణాలని బలి తీసి మనం ఒక రాజ్యాన్ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా విన్నింగ్ అది కాదు. ఓకే, సో ధర్మంగా మనం విన్ అవ్వాల్సి ఉంటుంది. Ashoka got many other inscriptions carved at different places of his empire. The main aim of his inscriptions is to convey his message of Dhamma. He appointed special officers to read his inscriptions to the illiterates. Okay. సో ఇతని యొక్క ఎంపైర్లో డిఫరెంట్ కింగ్డమ్స్ ఉంటాయి కదా. సో ఇతని యొక్క ఎంపైర్లో డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర అంతా కూడా ఇటువంటి ఇన్స్క్రిప్షన్స్ అన్నిటినీ కూడా కార్వ్ చేశాడనమాట. ఓకే, సో ఈ ఇన్స్క్రిప్షన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ధర్మం గురించి అందరికీ తెలియజేయడము. ఓకే, టు కన్వే అబౌట్ ధమ్మ అంటే ప్రాకృతిక్ వర్డ్ ఆఫ్ ధర్మ. సో ధర్మం గురించి ప్రతి ఒక్క చోట అంతా కూడా తెలియజెప్పడం అనమాట. అండ్ అదేవిధంగా చదువు వచ్చిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. అండ్ ఇల్లిటరేట్స్ అంటే చదవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ని కూడా ఇతను అపాయింట్ చేశాడు. సో ఈ స్పెషల్ ఆఫీసర్స్ అంతా కూడా చదువు లేని వాళ్ళకు దీని యొక్క మీనింగ్ అంటే దీన్ని చదివి చెప్తారనమాట. థింక్ అండ్ రెస్పాండ్. Ashoka's inscriptions were understood by illiterates also. How do you think it was possible? ఓకే, సో అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ చదువు రాని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఏ విధంగా అంటే ఇతను కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్క్రిప్షన్స్ని చదివి వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు కాబట్టి ఆ ఇల్లిటరేట్స్ కూడా ఇన్స్క్రిప్షన్స్ని అర్థం చేసుకుంటున్నారు అనమాట. బై వాట్ వే డూ ద మెసేజెస్ ఆఫ్ ద గవర్నమెంట్ రీచ్ ద పీపుల్ టుడే? ఓకే, సో ఇప్పుడంతా కూడా మనకు గవర్నమెంట్ కొన్ని మెసేజెస్ని అందిస్తూ ఉంటుంది. ఓకే, ఏ విధంగా ప్రజలకు చేరేలా చేస్తుంది అంటే కొన్ని యాడ్స్ ఇవ్వడము, లేదంటే ర్యాలీ చేయడం ద్వారా, ఓకే, అండ్ నినాదాలు చెప్పడం ద్వారా, లేదా టీవీలో యాడ్స్, న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వడము, లేదా కొన్ని పథకాలని కొన్ని స్కీమ్స్ని అమల్లో పెట్టడం ద్వారా ఈ గవర్నమెంట్ మెసేజెస్ అంతా కూడా ప్రజలకు చేరుతుందన్నమాట. మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధమ్మ ఇన్క్లూడ్. ఓకే, సో ధర్మం యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే బీ కైండ్ టువర్డ్స్ అనిమల్స్. సో ప్రతి ఒక్క అనిమల్కి కూడా మనం అంటే నివసించేటువంటి స్వేచ్ఛను ఇవ్వాలి. ఓకే, సో ఏ ప్రాణిని కూడా మనం హాని చేయకూడదు. బీ ఒబీడియంట్ టు ఫాదర్ అండ్ మదర్. ఓకే, సో మన యొక్క పేరెంట్స్కు మనం ఒబీడియంట్గా ఉండాలి, దయాగుణం కలిగి ఉండాలి. బీ కైండ్ వర్డ్స్ ద పూర్. సో పేదవాళ్ళతో కూడా మనం చాలా దయగా నడుచుకోవాలి. ఓకే, డోంట్ బీ ప్రౌడ్ అబౌట్ యువర్ రిచ్నెస్. రెస్పెక్ట్ ద ఎల్డర్స్. సో పెద్దవాళ్ళను మనం గౌరవించాలి. నెవర్ క్రిటిసైజ్ అదర్ రిలీజియన్స్. సో ఇప్పుడు ఇండియా అనగానే మనకు డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు, అంటే డిఫరెంట్ మతాల వాళ్ళు ఉంటారు. సో మనం ఏ ఒక్క మతాల వారిని కూడా క్రిటిసైజ్ చేయకూడదు. వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో ప్రతి ఒక్కరు కూడా దేని కొరకు వర్క్ చేయాలి? సో వెల్ఫేర్, బాగోగు కోసం. ఓకే, ప్రజల యొక్క బాగోగు కోసం, ఒకరికొకరు బాగోగు కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధమ్మ ఇన్క్లూడ్. అండ్ దిస్ ఇస్ ద ఫిగర్ 8.2 అశోక ధర్మచక్ర. సో ఇది ధర్మచక్రం అన్నమాట, మన ఫ్యాగ్లో ఉంటుంది. ఓకే, దెన్ ప్రిపేర్ ఏ టైమ్ లైన్ చార్ట్ ఆఫ్ మౌర్యన డైనాసిటీ. ఓకే, సో మౌర్యన డైనాసిటీ టైమ్ లైన్ చార్ట్ ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. ఓకే, దెన్ డిస్కస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎంపరర్ అశోక ఇన్ ద క్లాస్ రూమ్. ఈ యొక్క క్లాస్ రూమ్లో అశోక యొక్క క్యారెక్టర్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నారు. సో ఈవెన్ అతని యొక్క ఇంట్రెస్ట్ కింగ్డమ్ని పెంచుకోవాలన్నప్పటికీ కూడా ఎన్నో వారిని చేశాడు. సో అందులో కళింగ వారి తనకి రియలైజేషన్ ఇచ్చిందనమాట.
సో ఆ విధంగా ఇతను నాన్ వైలెన్స్ సైడ్ వచ్చాడు అండ్ బుద్ధిజంని ఫాలో అయ్యాడనమాట. అండ్ ధర్మ ధర్మాన్ని స్ప్రెడ్ చేయాలని చెప్పి కొన్ని ప్రిన్సిపల్స్ని కూడా ఫాలో చేశాడు అండ్ ఫ్యూచర్ కోసం కొన్ని ఇన్స్క్రిప్షన్స్ని కూడా అతను రాశాడనమాట. The government of India honored the Emperor Ashoka even after many hundreds of years. The lion capital of Ashoka's pillar at Sarnath has been chosen as our national emblem. ఓకే, సో మన భారతదేశం యొక్క గవర్నమెంట్ ఈ అశోక ఎంపరర్ని హానర్ చేస్తూ అంటే 100 years తర్వాత ఇతని యొక్క గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. అండ్ మన యొక్క నేషనల్ యాంబ్లంగా సారనాథ్ వద్ద ఉన్నటువంటి అశోక పిల్లర్ని ఒక లయన్ క్యాపిటల్, ఓకే, సో లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక పిల్లర్ని నేషనల్ ఎంబ్లంగా చూస్ చేసుకున్నారు. సో దిస్ ఈస్ ద లయన్ క్యాపిటల్. ఓకే, సో సత్యమేవ జయతే, దీని మెయిన్ ఏంటి, సత్యమేవ జయతే. 100 years తర్వాత అశోక ఎంపరర్ను హానర్ చేస్తూ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్ చేస్తూ వచ్చిందనమాట. తర్వాత సారనాథ్ వద్ద ఉన్నటువంటి లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోకాస్ పిల్లర్ని మన నేషనల్ ఎంబ్లంగా చూస్ చేసుకున్నారు. డూ యూ నో ద నేషనల్ ఎంబ్లమ్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఏ నేషన్. This was officially adopted as our national emblem on 26th January 1950. In the emblem, 3 lions are visible. The 4th lion is hidden from view. The 4 lions represent 4 qualities of power, courage, confidence and pride. ఓకే, సో ఈ నేషనల్ ఎంబ్లమ్ అని చెప్తున్నాం కదా, ఈ నేషనల్ ఎంబ్లమ్ వచ్చేసి మన నేషన్ యొక్క అథారిటీకి సింబల్ అన్నమాట, అధికారానికి సింబల్. అండ్ 1950లో January 26th మన నేషనల్ ఎంబ్లమ్గా దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ ఎంబ్లంలో మనకు 3 లయన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అండ్ వెనక సైడ్ 4th లయన్ కూడా ఉంది, అది కనిపించడం లేదు. ఓకే, సో ఈ ద్వారా మనకు అది కనిపించదు అనమాట. దెన్ ఈ 4 లయన్స్కు రిప్రజెంట్ చేస్తూ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, లైక్ 4 క్వాలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క క్వాలిటీని తెలియజేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఒక క్వాలిటీ వచ్చేసి పవర్, ఇంకొకటి కరేజ్, నెక్స్ట్ ఇంకోటి కాన్ఫిడెన్స్, ఇంకోటి ప్రైడ్. ప్రైడ్ అంటే అహంకారం, కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం, కరేజ్ ధైర్యం, పవర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఈ ఎంబ్లం నుంచి తెలుస్తాయి. 4 లయన్స్ 4 క్వాలిటీస్ని రిప్రజెంట్ చేస్తాయి, పవర్, కరేజ్, కాన్ఫిడెంట్ అండ్ ప్రైడ్. ద వీల్ అపియర్స్ ఇన్ రిలీఫ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ an abacus with the following: an elephant on the east, a bull on the west, a horse on the south and a lion on the north. The elephant represents strength, the bull represents hard work, the horse represents loyalty, speed and energy, and the lion represents bravery. Satyameva Jayate, truth alone triumph, is inscribed below the abacus. This is an extract from Mundaka Upanishad. Okay, సో ఈ ఎంబ్లం ఉంది కదా, ఈ ఎంబ్లం దేనికి సింబల్ అని చెప్పాము, మన నేషన్ యొక్క అథారిటీకి సింబల్. 1950లో 26th ఈ నేషనల్ ఎంబ్లంని అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పాం. సో ఈ ఎంబ్లంలో మనకు 3 లయన్స్ కనిపిస్తాయి, ఇంకొక లయన్ కనిపించదు. ఈ 4 లయన్స్ కూడా మనకు 4 క్వాలిటీస్ని రిప్రజెంట్ చేస్తాయి, పవర్, కరేజ్, కాన్ఫిడెన్స్ అండ్ ప్రైడ్. ఓకే, అండ్ దీని కింద మనకు ఒక వీల్ లాగా కనిపిస్తుంది కదా, సెంటర్లో ఒక అబాకస్ లాగా. ఓకే, సో ఇది, సో ఇందులో మనకు ఈ వీల్ మీద మనం చూసుకున్నట్టయితే ఈ వీల్ మీద ఎలిఫెంట్ ఉంటుంది. ఓకే, ఎలిఫెంట్ ఈస్ట్న ఉంటుంది అండ్ వెస్ట్న ఏమో ఒక బుల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బుల్. నెక్స్ట్ సౌత్న వచ్చేసి హార్స్ ఉంటుంది అండ్ లయన్ వచ్చేసి ఈస్ట్న ఉంటుంది అనమాట. సారీ, లయన్ వచ్చేసి నార్త్న ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు దీని మీద అంటే ఈ వీల్ ఉంది కదా, సో ఈ వీల్ అబాకస్ సెంటర్లో మనకు అనిమల్
ఈస్ట్ సైడ్న, బుల్ వెస్ట్ సైడ్న, అండ్ హార్స్ వచ్చేసి సౌత్, అండ్ లయన్ వచ్చేసి నార్త్న ఉంటుంది. ఇక్కడ హార్స్ దేనికి రిప్రజెంట్ అంటే స్ట్రెంగ్త్కి అనమాట. సో హార్స్ సారీ ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ దేనికి రిప్రజెంటేషన్ అంటే స్ట్రెంగ్త్. సో ఎలిఫెంట్ ఎలా ఉంటుంది, సో బ్రాడ్ బాడీ కలిగి ఉంటుంది. సో దానికి ఒక స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బుల్, సో బుల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే హార్డ్ వర్క్ అనమాట. సో మన పొలాల్లో మనం బుల్ సహాయంతో మన పొలం పనులు చేసుకునే వాళ్ళం. సో ఇట్ మీన్స్ హార్డ్ వర్క్ చేస్తుంది. అండ్ హార్స్ రిప్రజెంట్స్ లాయల్టీ, స్పీడ్ అండ్ ఎనర్జీ. సో హార్స్ ఏ విధంగా ఉంటుంది, చాలా స్పీడ్గా పరిగెత్తుంటుంది. ఓకే, ఆ స్పీడ్తో పరిగెత్తాలంటే ఎనర్జీ కావాలి. సో లాయల్టీ, స్పీడ్ అండ్ ఎనర్జీ. ఇక లయన్, సో లయన్ వచ్చేసి చాలా బ్రేవరీగా ఉంటుంది. ఓకే, గంభీరంగా దయంగా ఉంటుంది కాబట్టి సో దానికి రిప్రజెంటేషన్. నెక్స్ట్ మనకు ఈ అబాకస్ కింద ఒక ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు. ఏంటి అంటే సత్యమేవ జయతే. ఓకే, సో ఈ విధంగా ముందక ఉపనిషద్ నుండి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ థింక్ అండ్ రెస్పాండ్. డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ నేషనల్ సింబల్స్ ఇన్ క్లాస్ రూమ్. సో మన క్లాస్ రూమ్లో నేషనల్ సింబల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వై డిడ్ అశోక డూ ఫర్ హిస్ పీపుల్? వాట్ డిడ్ అశోక డూ ఫర్ హిస్ పీపుల్? ఓకే, సో అశోక తన ప్రజల కోసం ఏం చేశాడు? అశోక లెర్న్ ఫ్రమ్ ఏ బుద్ధిస్ట్ మాంక్ దట్ వాటర్ అండ్ ఫుడ్ ఆర్ sacred. So he provided them to all people. Trees were planted on both sides of the roads to provide shade and fruit for hungry people. Wells were dug to provide water for the people. ఓకే, సో బుద్ధిస్ట్ మాంక్ నుంచి ఇతను చాలా నేర్చుకున్నాడు. ఎవరు? అశోక ఎంపైర్ వచ్చేసి. ఓకే, సో ఇతను తెలుసుకున్నటువంటి దాంట్లో ఏంటి అంటే వాటర్ అలాగే ఫుడ్, ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనవి అని తెలుసుకున్నాడు. ఓకే, సో అందుకని చెప్పి వాటర్ని అలాగే ఫుడ్ని ప్రజల కోసం ప్రొవైడ్ చేశాడు. అండ్ రోడ్లకు ఇరువైపులా కూడా చెట్లను నాటించాడు. సో ఈ చెట్ల నుంచి మనకేమొస్తుంది, నీడొస్తుంది, అలాగే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకు ఫ్రూట్స్ కూడా వస్తాయి. అండ్ ప్రజలందరికీ వాటర్ కావాలి కాబట్టి ఎన్నో బావులను కూడా తవ్వించాడు. పీపుల్ ఎంజాయ్డ్ ద ఫెసిలిటీ ఆఫ్ గుడ్ రోడ్స్ కనెక్టెడ్ టు ద పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ ఇన్ హిస్ ఎంపైర్. Trade and transportation become easier. Political unity was achieved in the vast empire. Hospitals were set up to provide medical care for people and animals. ఓకే, సో అదేవిధంగా ఇతని యొక్క పాలనలో ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారనమాట. ఓకే, సో రోడ్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఈ రోడ్స్ అన్నీ కూడా ఆ ఎంపైర్లో ఉన్నటువంటి డిఫరెంట్ కల్చర్స్కు కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. అండ్ సో ఇతని యొక్క పాలనలో వ్యాపారము అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగా జరిగేది. అండ్ టోటల్ వ్యాస్ట్ ఎంపైర్లో పొలిటికల్ యూనిటీ కూడా ఇతను సంపాదించుకున్నాడు. అండ్ ప్రజలకు అలాగే జంతువులకు కూడా మెడికల్ కేర్ని అందిస్తూ కొన్ని హాస్పిటల్స్ని కూడా నిర్మించడం జరిగింది. ద సక్సెసర్స్ ఆఫ్ అశోక వర్ వీక్ అండ్ ఇన్ఎఫిషియంట్. దిస్ వాస్ ద కాజ్ ఫర్ డౌన్ఫాల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఓకే, సో అశోక సక్సెసర్స్ వచ్చేసి చాలా వరకు వీక్ అండ్ ఇన్ఎఫిషియంట్. అందుకని చెప్పి ఈ మౌర్యన్ డైనాసిటీ డిక్లైన్ అవుతూ వచ్చేసింది. థింక్ అండ్ రెస్పాండ్. డూ యూ థింక్ దెర్ వాజ్ అ రిలేషన్ బిట్వీన్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్? ఇఫ్ సో జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే, సో ట్రేడ్కి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఎగ్జాక్ట్లీ. ఓకే, సో వ్యాపారం చేయాలి అంటే మనం ఒకే ప్లేస్లో ఉండి వ్యాపారం చేయలేము. వీ హ్యావ్ టు గో ఇన్ ఏ డిస్టెంట్ ప్లేసెస్కి అంతా కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనం వెళ్ళేటువంటి చోట్ల అంటే కొన్ని సముద్రాలు దాటి వెళ్ళడం కానీ కొన్ని నదులు దాటి వెళ్ళడం కావచ్చు. ఏదో ఆ వేలో ట్రాన్స్పోర్టేషన్ యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం రిమైనింగ్ లెసన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.